టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పురుషుల క్రికెట్ కమిటీ చైర్పర్సన్గా మరోమారు నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే గంగూలీ సహచరుడు వివిఎస్ లక్ష్మణ్ను కూడా మరోమారు ప్యానెల్ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. టీమిండియాను 2000 సంవత్సరం నుంచి 2005 వరకు నడిపించిన గంగూలీ తొలిసారి 2021లో కమిటీ చైర్పర్సన్గా నియామకమయ్యారు. అప్పటి వరకు ఆ స్థానంలో సేవలందించిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు చేపట్టారు. 52 ఏళ్ల గంగూలీ మరో 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గంగూలీతో పాటు లక్ష్మణ్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం డెస్మాండ్ హెన్స్, సౌత్ ఆఫ్రికా టెస్ట్ వన్డే కెప్టెన్ తెంపా బౌమా, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్లు కూడా కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఇక ఐసీసీ మహిళా క్రికెట్ కమిటీలో న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ క్యాథరిన్ క్యాంబెల్ చైర్పర్సన్గా, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా సిఎస్ఏకు చెందిన ఫోలెట్స్ మోసేకి ఇతర సభ్యులుగా నియమితులయ్యారు. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్పర్సన్గా గంగూలీ మరోసారి నియమితులు కావడంతో ఆయన్ని క్రీడా ప్రముఖులు, అభిమానులు అభినందించారు.